ఇది NH65 ముంబై హైవే నుంచి మనకు జైరాబాద్ బీదర్ వెళ్ళే రోడ్ ఇది. ఈ రోడ్కి మనకి ఏంటంటే ఫస్ట్ బిట్ ఉంటుంది. మనకి ఏంటంటే 10 acres ల్యాండ్ సేల్కి వచ్చింది. మనకి మ్యాంగో గార్డెన్ ఉంది. పక్కన చుట్టుపక్కల మొత్తం వెంచర్లు, ఈ రైట్ సైడ్లో మొత్తం వెంచర్లే ఉన్నాయి. మనకి ఏంటంటే మనకు 10 acres ల్యాండ్ సేల్కి వచ్చింది. ఇది మనకు NH65 ముంబై హైవే టు బీదర్ రోడ్. ఇది జైరాబాద్ బీదర్ రోడ్ ఏదైతే ఉందో ఇది బీదర్ రోడ్. ఈ రోడ్కి మనకు ఫస్ట్ బిట్ ఉంటుంది. మనకు ఈ రకంగా ల్యాండ్ ఉంటుంది. 10 acres 3 CR per acre అంటున్నారు. లైట్గా నెగోషియబుల్ అవకాశం డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది. ఇది మనకి ఏంటంటే వెంచర్ కమర్షియల్కి ప్లాటింగ్ పర్పస్, మన కన్స్ట్రక్షన్ పర్పస్ వాడుకోవచ్చు. ఇండస్ట్రీస్ పర్పస్ కూడా వాడుకోవచ్చు. మనకు 3 CR per acre చెప్తున్నారు. లైట్గా నెగోషియబుల్ అవకాశం ఉంది. మనకు జైరాబాద్ బీదర్ రోడ్కు ఫస్ట్ బిట్ ఇది. మనకు మొత్తం 10 acres ల్యాండ్ ఉంది. మొత్తం మ్యాంగో గార్డెన్, మనకి ఏంటంటే ఇంకో సపోటా గార్డెన్ ఉంటుంది. మొత్తం 2 బోర్వెల్స్ ఉంటాయి. మనకు ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. మొత్తం మన లోపల రూములు కూడా ఉంటాయి. ఈ రకంగా మన సపోటా ట్రీస్ ఉన్నాయి. మొత్తం ఈ రకంగా మనకు 5 acres ఏంటంటే సపోటా ట్రీస్, 5 acres ఏంటంటే మ్యాంగో గార్డెన్ ఉంటుంది. 3 CR per acre చెప్తున్నారు. మనకి NH65 ముంబై హైవేకి జైరాబాద్కి జస్ట్ మనకు ఒక 100 feet డిస్టెన్స్లో ఉంటుంది ముంబై హైవే. 100 feet డిస్టెన్స్లో ముంబై హైవే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకు NH65 ముంబై హైవేకి రెండో బిట్ అవుతుంది. మనకు జైరాబాద్ టు బీదర్ రోడ్కి ఫస్ట్ బిట్ అవుతుంది. జైరాబాద్ బీదర్ రోడ్కి మొత్తం ప్యూర్ రెడ్ సైల్ ఏరియా, క్లియర్ డీటెయిల్ స్కోర్ బిట్ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది. ఇన్వెస్ట్మెంట్ కోసం, అగ్రికల్చర్ కోసం, ఫార్మ్ హౌస్ పర్పస్, వెంచర్ పర్పస్, లేఅవుట్ పర్పస్, ప్లాటింగ్ పర్పస్ చేసుకుంటే జైరాబాద్ మున్సిపాలిటీలో వస్తుంది. మనకు కమర్షియల్ ఏంటంటే 25,000 వెళ్తుంది. రెసిడెన్షియల్ ఏంటంటే 15,000 to 20,000 మధ్యలో వెళ్తుంది. ఇలా ప్లాటింగ్ పర్పస్ చేసుకుంటే దీన్ని 54 నుంచి ఖాసరా పహాణి ఆర్ఓఆర్ రికార్డ్ అంతా క్లియర్గా ఉంది. ఇది మనకి ఏంటంటే మనకు రెడ్డిస్ ప్రాపర్టీ అర్జెంట్ సేల్కి ఉంది. క్లియర్ డీటెయిల్ స్కోర్ డైరెక్ట్ ఫార్మర్. మా ఛానల్ని ఫస్ట్ విజిట్ చేసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. లో కాస్ట్ వీడియోస్ పెడతా ఉన్నాను, చూస్తూ ఉండండి. ఇది అర్జెంట్ సేల్కున్న ప్రాపర్టీ. ఇంకా నెగోషియబుల్ అయ్యే అవకాశం కూడా ఉంది. డైరెక్ట్ ఫార్మర్తో సిట్టింగ్ కూర్చుంటే పేపర్ అంతా క్లియర్గా ఉంది. 54 నుంచి ఖాసరా పహాణి ఆర్ఓఆర్, ఈసీ, సెల్లి డాక్యుమెంట్స్, పాస్బుక్స్, కొత్త పాస్బుక్లు ఉన్నాయి, పాత పాస్బుక్లు ఉన్నాయి. ఇంకోటి ప్రధానమంత్రి కిసాన్ యోజన కూడా వస్తుంది. రైతు బంధు, రైతు బీమా కూడా వస్తుంది. మొత్తం చూసుకుంటే మొత్తం 10 ఎకరాలు ఉంది. కావాలంటే 5 acres కావాలంటే 5 acres కూడా ఇంట్లో ఇస్తారు. మొత్తం ఏంటంటే 10 acres ఉంది. 5 acres అంటే 5 acres కూడా ఇస్తారు మంచి రోడ్ ఫేస్తో. ఈ లోపల మనకి ఏంటంటే బిల్డింగ్స్ ఉన్నాయి, రూమ్స్ లోపల మనకు గోదాములు రూమ్స్ ఉన్నాయి. స్క్వేర్ ఫీట్ ఉంటుంది. మళ్ళీ ఫుల్ వాటర్స్ కలిగిన ఏరియా ఉంటుంది. జైరాబాద్ మున్సిపాలిటీలో వస్తుంది మనకు. ఇంకోటి ఏంటంటే మనకు ప్లాటింగ్ పర్పస్ అయితే బెస్ట్. చుట్టుపక్కల మొత్తం వెంచర్లే ఉన్నాయి. వెంచర్లో కమర్షియల్ 25,000 గజం వెళ్తుంది. రెసిడెన్షియల్ 15 నుంచి 20,000 గజం మధ్యలో వెళ్తుంది. మనకు అర్జెంట్ సేల్కి ఉంది. క్లియర్ టైటిల్ ఉంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ పర్సన్ ఉంటే కాల్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ విజిట్ చేసిన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. లో కాస్ట్ వీడియోస్ పెడతా ఉంటాను. అర్జెంట్ సేల్కి ఉన్న ప్రాపర్టీస్ పెడతా ఉంటాను. ఈ రకంగా మనకు ప్రాపర్టీస్ రీసెంట్గా వచ్చింది ఉంది. కాబట్టి దీన్ని 54 నుంచి రికార్డ్ మొత్తం A to Z మొత్తం చెక్ చేసుకున్న తర్వాత మార్కెట్ తీసుకొచ్చాం.